ఇక ఇప్పుడు ఆయన కూడా 'డాకు మహారాజ్' అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. ఈ సినిమాతో మరొక బ్లాక్ బస్టర్ సక్సెస్ కొడతాడని అందరూ భారీ అంచనాలైతే పెట్టుకున్నారు. మొత్తానికైతే బాలయ్య రేంజ్ ఆఫ్ యాక్షన్ ఎపిసోడ్స్ని ఎలివేట్ చేస్తూనే బాబీ మూవీలో ఉండే ఎమోషన్స్కి కూడా పెద్దపీట వేసినట్లుగా ఈ ట్రైలర్ను చూస్తే మనకి ఈజీగా అర్థమైపోతుంది. ఇక ట్రైలర్లో ఒక చిన్న పాప వాయిస్ నుంచి ఈ కథని చెప్పినట్లుగా మనకు ట్రైలర్ అయితే రివీల్ చేశారు. చెడ్డ వాళ్ళకి డాకు కనిపించేది ఒక మనిషి, మంచి వాళ్లకు మాత్రం మహారాజుగా కనిపిస్తాడు అంటూ చిన్న పాప ఎలివేషన్తో ట్రైలర్ ఓపెన్ చేశారు. విజువల్స్ విషయానికి వస్తే బాలకృష్ణ గత సినిమాలను మించి ఈ సినిమాలో విజువల్స్ అయితే ఉన్నాయి. నిజానికి బాబీ ఎంచుకున్న పాయింట్ రొటీన్గానే కనిపిస్తుంది. అయినప్పటికీ ఇప్పటి వరకు ఆయన చేసిన కమర్షియల్ సినిమాలు జానర్లోనే ఈ సినిమా కూడా ముందుకు సాగే ప్రయత్నం చేసినప్పటికీ ఈ సినిమాలో ఏదో ఒక స్పార్క్ ఉంది. ఇక ట్రైలర్లో అది కనిపిస్తోంది. ఇదిలా ఉంటే ఈ సినిమా మొత్తం ఒక చిన్న పాప చుట్టూ తిరుగుతున్నట్లుగా తెలుస్తోంది. అలాగే బాబీ డియోల్ కనిపించిన షాట్స్ కూడా చాలా ఎక్స్ట్రాడినరీగా ఉన్నాయి. తమన్ ఇచ్చిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా చాలా సెట్ అయ్యిందని చెప్పాలి. మరి మొత్తానికైతే ఈ సినిమా కోసం బాలయ్య బాబు 100% ఎఫెక్ట్ పెట్టినట్లుగా కనిపిస్తోంది. బాబీ కూడా తన విజువల్స్తో ఎక్కడ తగ్గకుండా భారీ యాక్షన్ ఎపిసోడ్స్ని డిజైన్ చేశారనే విషయం మనందరికీ స్పష్టంగా తెలుస్తోంది. ఇక ప్రజ్ఞ జైస్వాల్ క్యారెక్టర్ కూడా ఈ సినిమాలో ఒక రెబెల్ క్యారెక్టర్ గుర్తు చేస్తోంది. ఇదిలా ఉంటే ట్రైలర్ మొత్తానికి హైలైట్గా నిలిచింది మాత్రం ఒక డైలాగ్ అని చెప్పాలి. ఈ అడవిలో ఎన్నో మృగాలు ఉన్నాయి, భయపడుతున్నాం. ఏ ఎలుగుబంటో పులో వస్తే ఇక్కడ కింగ్ ఆఫ్ జంగిల్ ఉన్నాడమ్మా అంటూ ఒక చిన్న పాప చెప్పిన డైలాగు ట్రైలర్ను నెక్స్ట్ లెవెల్కు తీసుకెళ్లింది. ఇక ట్రైలర్లో బాలకృష్ణ 2 గెటప్స్లో కనిపిస్తున్నాడు. మరి